కొంతమంది రాంగ్ అనుకోవచ్చు. ద క్లోత్స్ వాట్ యు వేరింగ్ అకార్డింగ్ టు దట్ పీపుల్ విల్ స్టార్ట్ జడ్జింగ్. మొన్న రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ చెప్పాడు, దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. సమ్ టైమ్స్ ఇఫ్ యూ డ్రెస్ లైక్ కాస్ట్లీ, కొన్ని చోట్ల ఆపరు కూడా ఆపరు, డైరెక్ట్ గా వెళ్ళిపోమంటారు. ఇంపాక్ట్ ఆఫ్ డ్రెస్సింగ్, అది ఇంపాక్ట్ ఆఫ్ డ్రెస్సింగ్. రామ్ చరణ్ స్టైల్ గురించి, బికాస్ ఐ హ్యూజ్లీ రెస్పెక్ట్ హిస్ స్టైల్ ఆల్సో. మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? యూ ఆల్సో వర్క్ విత్ రామ్ చరణ్ కదా. క్లాసిక్ జెంటిల్మెన్, ఎలిగెంట్ ఉంటుంది, వెరీ సింపుల్ ఉంటుంది, ఒక రాయల్టీ ఉంటుంది. తను వేసుకున్నప్పుడు అనిపిస్తుంది ఏంటంటే అరే భలే ఉంది, మనం వేసుకుంటే బాగుండు. పర్సనల్లీ మీరు బాలయ్యబాబు కూడా స్టైలింగ్ చేస్తారని చెప్పి తెలుసు, ఆన్లైన్ లో కొన్ని క్లిప్స్ మనకు వైరల్ అవుతూ ఉంటాయి అనమాట. బట్ మీతో వైల్ యువర్ టాకింగ్ కానీ స్టైలింగ్ కానీ ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది? హీఈస్ వెరీ పంక్చువల్ ఫర్ హిస్ ఏజ్. ద కైండ్ ఆఫ్ డెడికేషన్ వాట్ హీ హ్యావ్ ఇస్ ఎక్స్ట్రీమ్. ఆ డెడికేషన్ చూసి మనం నేర్చుకోవచ్చు అనమాట. చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ స్టైల్ చూసి ఐ ఆల్సో ట్రైడ్ లాట్ ఆఫ్ అవుట్ఫిట్స్. హీ నోస్ ఈ ఈవెంట్ హుడీ వేసుకోవాలా, లేకపోతే సూట్ వేసుకోవాలా, లేకపోతే సింపుల్ షర్ట్ ప్యాంట్ వేసుకోవాలా, ముందుగానే విజువలైజెస్, నోస్ ద ఫ్లో, హౌ టు డూ దట్ ఫ్లో. రోబోట్ వర్క్ చేశారు. సీన్ లో ఐశ్వర్య రాయ్ గారు బ్రైడల్ మేకప్, మామూలు బ్రైడల్ మేకప్ అంటే విమెన్ కి ఎవరైనా చేయించుకున్నా కూడా 2 గంటలల్లో పట్టేస్తా ఉంటారు. రజనీకాంత్ గారు నార్మల్ ఫ్లోర్ ఉంటే ఆ ఫ్లోర్ మీద పట్టుకుంటారు. నా అదృష్టం ఏంటంటే నా లైఫ్ లో హూ ఆర్ లైక్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా, ఐ సీన్ దేర్ లైఫ్ స్టైల్ వెరీ క్లోజ్. చాలా ఎక్స్పెన్సివ్ జాకెట్స్ వేసుకుంటారు, ఎక్స్పెన్సివ్ అవుట్ఫిట్స్ వేసుకుంటారు. వాళ్ళు కొనుక్కుంటారా మీ దగ్గర? రెంట్ బేసిస్ మీద ఉంటారు. బేసిక్ దిస్ ఇస్ ఆల్ బార్టర్ సిస్టమ్. నా బ్రాండ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ కి రీచ్ అవ్వాలంటే ఐ నీడ్ టు అడ్వర్టైజ్ ఇట్. ఇఫ్ సమ్ యాక్టర్ ఇస్ లైకింగ్ యువర్ క్లోత్స్, మన బట్టలు వేసుకుని హీ విల్ అలౌ అస్ టు యూస్ కంటెంట్. పెద్ద బ్రాండ్స్ లైక్ ప్రాడా, గుచి, ఎనీ బ్రాండ్ వాళ్ళ రేంజ్ లో రిహానా, కైలీ ఏదైనా ఈవెంట్ కి వెళ్తున్నప్పుడు గుచి విల్ డైరెక్ట్లీ మేక్ ద క్లోత్స్ అండ్ మేక్ దెమ్ వేర్. టిల్ టు దిస్ డేట్ ఈవెన్ దో అంత పాపులర్ వచ్చింది. ఈవెన్ ఆల్సో దట్ ఈస్ ఎ ట్రెడిషనల్ ప్రాక్టీస్. హాయ్ బ్రో. హాయ్. సో ఫస్ట్ ఈ స్టైలిష్ పాడ్కాస్ట్ నేను ఎందుకు చేయాలనుకున్నానంటే ఒక స్ట్రాంగ్ రీజన్ ఉందన్నమాట. జనరల్లీ మన ఛానల్లో మెన్స్ ఫ్యాషన్ గురించి మాట్లాడుతూ ఉంటాం. వెన్ ఎవర్ ఐ సే కలర్ కాంబినేషన్ ఆర్ ఎల్స్ ఏ హ్యాక్, లేకపోతే ఏదైనా ఒక టిప్ ఫ్యాషన్ గురించి ఇస్తుంటే మా ఆడియన్స్ ఒక హీరోని రిఫరెన్స్గా పెట్టి ఒక ఫోటో పెట్టో లేకపోతే ఒక పేరు చెప్తే దాన్ని ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. ఆ కలర్ కాంబినేషన్ కానీ వాళ్ళు ఊహించుకుంటారు ఆ హీరో ఓకే ఆ పర్టికులర్ సినిమాలో ఈ పర్టికులర్ స్టైల్ ఉంది కదా అని చెప్పి. సో దట్స్ హౌ ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ అప్పుడే నాకు అర్థమైంది జనరల్లీ మన సౌత్ నా ఆడియన్స్ ఎస్పెషల్లీ చెప్తున్నా, వెన్ ఎవర్ ఐ టాక్ అబౌట్ స్టైల్ ఒక హీరో రిఫరెన్స్ ఒక సెలబ్రిటీ వేసిందే స్టైల్ చెప్పాలంటే దే ఫీల్ లైక్ ఇట్. అండ్ 100% నేను అగ్రీ చేస్తాను. బికాస్ నేను కూడా చిన్నప్పటి నుంచి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూసి కానీ, రామ్ చరణ్ చూసి కానీ, లేకపోతే అప్పట్లో చిరంజీవి, ఇప్పుడు మన ఫాదర్స్ కానీ ఎవరికి బాలకృష్ణ కానీ చిరంజీవి కానీ స్టైల్ ఐకాన్స్. మనకైతే ఇప్పుడు న్యూ ఏజ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో, సో ఐ ఆల్సో కేమ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. సో ఐ థాట్ డైరెక్ట్గా ఈ సెలబ్రిటీస్ని లేకపోతే యాక్టర్స్ని స్టైల్ చేసే వాళ్ళతోనే మాట్లాడితే నేను కూడా కొంత నేర్చుకుంటాను. అండ్ ఆల్సో ఆడియన్స్ కూడా దే లెర్న్ సంథింగ్ అని చెప్పి ఈ పాడ్కాస్ట్ నేను స్టార్ట్ చేశాను అనమాట. గ్రేట్. సో వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. సో మీ పేరు రామ్స్, చంద్రిక రామ్స్ అని చెప్పి మీరు ఒక లేబుల్ని, డిజైనర్ లేబుల్ని మీరు స్టార్ట్ చేశారు. ఇట్స్ బిన్ లైక్ 10 years. అండ్ చాలా యాక్టర్స్ పుల్ ఆఫ్ చేస్తున్నారు, యూనో ఈవెంట్స్ కానీ, సినిమాల్లో కానీ, ఫోటోషూట్స్ కానీ. దే యాక్చువల్లీ ట్రై టు పుల్ ఆఫ్ యువర్ అవుట్ఫిట్స్ అండ్ పీపుల్ టేక్ ఇట్ యాజ్ ఎ ప్రైడ్. అరే రామ్స్ నేను వేసుకున్నాను అని చెప్పి. దట్స్ వాట్ ఐ హర్డ్. థ్యాంక్ యూ. అండ్ వీఆర్ ఆల్సో వేరింగ్ రామ్స్ రైట్ నౌ. థ్యాంక్ యూ ఫర్ ద ఆసమ్ షర్ట్ బై ద వే. మీరు వేసుకున్నది విక్రమ్ వేసుకున్నారు. అవునా? ఫీల్స్ ఆనర్డ్ టు బి ఆనెస్ట్. సో లెట్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ నేమ్. మీకు చెప్పాలంటే ఆఫ్టర్నూన్ కూడా అడగలేదు నేను మీ పూర్తి పేరు ఏంటని చెప్పి. సో రామ్స్ అనేది మీ ఫుల్ నేమా? బేసిక్గా నా పేరు మొన్నే మార్చుకున్నాను. ఏంటి ఒరిజినల్ పేరు నేమ్ పెట్టాల్సి వచ్చింది బ్లూ టిక్ కోసం. ఓకే. జీబు ఫనీరామ్ బేసిక్గా చిన్నప్పటి నుంచి స్కూల్లో ఫనీరామ్ అనేవారు. ఓకే. అది కాలేజ్కి వెళ్ళినప్పుడు మాస్టర్స్ చేద్దాం అనుకుని MBA చేద్దాం అనుకుని పుణే వెళ్ళా, మళ్ళీ తిరిగి వచ్చాను. బట్ ఆ ఫ్యూ మంత్స్ పీరియడ్లోనే పీపుల్ అంటే వాళ్ళకి చెప్పినప్పుడు ఈజ్ ఇట్ ఫన్నీ FUNNY అని అడిగారు. సో ఓకే ఇలా అర్థమవుతుంది అనమాట అని చెప్పేసి అప్పటి నుంచి పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ మీ యాజ్ రామ్స్. అండ్ ఐ హ్యావ్ లాంగ్ విజన్ దట్ లైక్ ఓకే ఐ వాంట్ అంటే ఒక బ్రాండ్ ఏదైనా క్రియేట్ చేయాలి అది ఎప్పటి నుంచో ఒక ఆస్పిరేషన్ ఉంది. సో దాంతో ర్యామ్స్ అనేది ఒకటి ముందుగానే లైక్ డిసైడెడ్. అండ్ ఆ నేమ్తోనే నేను మా వైఫ్ ఇద్దరం కలిపి స్టార్ట్ చేసాం. ఓకే. చంద్రిక రామ్. ఓకే. సో ఇట్ బికేమ్ మోర్ లైక్ ఫ్యామిలీ నేమ్. చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లైక్ క్లోతింగ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు అనుకుంటారు. బట్ వీ కేమ్ ఫ్రమ్ జీరో స్క్రాచ్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్. MBA అన్నారు కదా, సో MBA నుంచి కంప్లీట్
కంప్లీట్లీ డిజైనింగ్లోకి హౌ ద ట్రాన్సిషన్? అంటే బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి దిక్కులు చూస్తూ స్కూల్లో డే డ్రీమర్, సో ఐఎమ్ కొంచెం మోర్ ఇంటూ స్పోర్ట్స్. సో చదువు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఓకే. సో ఇంకా తర్వాత మెల్లగా అర్థమైంది ఏంటంటే ఇంటర్మీడియట్ చదివినప్పుడు అరే నేను ఏం చదవట్లేదు, ఊరికే వెళ్తుంటే ఏదో రాస్తుంటే పాస్ చేస్తున్నారు, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ మీ లైక్ స్టడీయింగ్ అని చెప్పేసి ఎందుకో ఒక థాట్ వచ్చింది. అక్కడి నుంచి ఐఎమ్ మోర్ ఇన్ టు బిజినెస్ ఆఫ్టర్ మై +2. ఓకే. సో ఇంకా అంటే మా ఫ్యామిలీలో నాకు అంటే అర్థమవుతూ ఉంటుంది కదా సిచ్యువేషన్స్, వాళ్ళు ఫ్యాషన్ స్కూల్లో చదివించే సోమత లేదు అప్పట్లో. సో దెన్ ఐ డిసైడెడ్ లైక్ వై నాట్ ఐ కెన్ లైక్ నేను సొంతంగా ఎందుకు నేర్చుకోలేదని చెప్పేసి ఐ ట్రావెల్ టు లాట్ ఆఫ్ ప్లేసెస్. ఓకే. సో దట్స్ వేర్ మై జర్నీ స్టార్టెడ్. అండ్ MBA ఇంకా మా ఫాదర్ MBA ఉంటే బాగుంటుంది చెయ్యి అంటే జాయిన్ అయ్యాను. 2 months 3 months వెనక్కి వచ్చాను. సో బిజినెస్ స్టార్ట్ చేయడం వేరు, డిజైనింగ్లో దిగడం వేరు. బికాస్ ఐ ఆల్సో ఓన్ మై ఓన్ బిజినెస్ స్టోన్స్ ఫ్యాషన్ అని చెప్పి ఐ ఆల్వేస్ ట్రై టు కమ్ ఇన్ టు ద క్రియేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బిజినెస్, బట్ ఆపరేషన్స్ మార్కెటింగ్ చూసడానికి టైం సరిపోతుంది అనమాట. బట్ హౌ డూ యూ మేనేజ్ బిజినెస్ని, క్లయింట్స్ని అండ్ ఆల్సో ఆపరేషన్స్ని? హౌ ఎంత టఫ్ ఉంటుంది మీ డే? I have a lifestyle. Okay. My lifestyle is very simple. Morning లేస్తాను, I ensure I'll have a very healthy breakfast, go to gym. If you create a system, the system works like really good. If you don't create a system, ప్రతిదీ ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇంకా అది it's so difficult to manage. So we created a system like how అంటే మాస్టర్స్ దగ్గర నుంచి టైలర్స్ దగ్గర నుంచి అంటే జనరల్గా మేజర్ ప్రాబ్లమ్ హియర్ ఈ ఇండస్ట్రీ ఏంటంటే లీవ్స్. టైలర్స్ లీవ్స్ పెట్టేస్తారు, వాళ్ళకి ఏదో ఓకే పెద్ద మనిషి ఫంక్షన్ అంటారు, లేకపోతే చనిపోయారు అంటారు, లేకపోతే అలా ఏదో ఒకటి ఉంటుంది. సో ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ దోస్ థింగ్స్. లైక్ అంటే బేసిక్గా మన దగ్గర పనిచేసే వాళ్ళకి ఒక హ్యాబిట్ అలవాటు చేయాలి. ఓకే, ఒక ప్రిన్సిపల్. లైక్ ఇట్స్ నాట్ దట్ లైక్ ఓకే ఏదో అంటే ప్రతిదీ ఏదో కొంప మునిగిపోయేంత పని అయితే కాదు కదా. చిన్నట్లు కూడా లీవ్స్ తీసేసుకుంటారు జనరల్గా, ఎందుకంటే బికాస్ ఇట్స్ అన్ అన్ఎడ్యుకేటెడ్ సెక్టర్. డిజైనర్స్ వరకు, అసిస్టెంట్ డిజైనర్స్ వరకు ఓకే, మిగతా కింద సెగ్మెంట్ అంతా అన్ఎడ్యుకేటెడ్. వెరీ ట్రూ. సో వీ క్రియేటెడ్ దట్ మైండ్ సెట్, వీ క్రియేటెడ్ దట్ లైక్ ఓకే జాబ్ సెక్యూరిటీ లైక్ అండ్ వీ సపోర్ట్ దెమ్ ఇన్ లాట్ ఆఫ్ డిఫరెంట్ వేస్ అండ్ వీ ఎన్ష్యూర్. అండ్ చాలా క్రియేటివ్ వర్క్ జరుగుతూ ఉంటుంది. సో వెన్ క్రియేటివ్ వర్క్ జరుగుతున్నప్పుడు చేసే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అబ్బా నేను చేశాను ఇది అంటే బయటికి పేరు వెళ్ళకపోయినా అట్లీస్ట్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళకి ఇప్పుడు మీరు వేసుకున్న ఎంబ్రాయిడరీ ఇట్స్ ఆల్మోస్ట్ 2017లో అది డెవలప్ చేసింది. బట్ యూ డోంట్ ఫీల్ బోర్డ్ with that design. Still it feels fresh. Yeah. The more active you are, the more like focused and creative you are. Like, people enjoy more and the system goes well. Rams అనే కలెక్షన్ ఏదైతే ఉందో, డిజైనింగ్ బ్రాండ్ ఏదైతే ఉందో, ఇట్ కేటర్స్ టు నార్మల్ ఆడియన్స్ ఆల్సో అండ్ ఆల్సో ఫర్ సెలబ్రిటీస్ కదా. సెలబ్రిటీస్ వరకు చూస్తే వాట్ కైండ్ ఆఫ్ సెలబ్రిటీస్ యూ జనరలీ స్టైల్? You name it. You name it, you have it అన్నట్ట. We do for Pawan Kalyan garu. Okay. And Prabhas. అంటే ఇండైరెక్ట్గా చిన్న చేసాం కానీ బట్ లైక్ ఐ థింక్ మిగతా రెస్ట్ ఆఫ్ ద హోల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే నాకు తెలిసి లైక్ వీ కవర్డ్ 100 times, లైక్ 1000 times, like more than 10,000 or 15,000 times also. అంత కంటిన్యూస్గా లైక్ వీ గివ్ అవర్ క్లోత్స్. లైక్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్. అండ్ నేను బేసిక్గా ఐ కేమ్ ఫ్రమ్ ఫిలిం బ్యాక్గ్రౌండ్. అంటే నేను నా కెరీర్ మొత్తం స్టార్ట్ చేసింది ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఓకే, యాజ్ ఎ కాస్ట్యూమ్ డిజైనర్. సో నాకు దాంట్లో ఉండే ప్రోస్ అండ్ కాన్స్, లేకపోతే అక్కడ ఉండే ప్రాబ్లమ్స్, అక్కడ ఉండే లైక్ టైమ్ లైన్స్, అక్కడ ఉండే లైక్ ఎన్విరాన్మెంట్, లేకపోతే థాట్ ప్రాసెస్ అంతా కూడా నాకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో ఈవెన్ దో ఐఎమ్ నాట్ మచ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, లైక్ అంటే కంటిన్యూస్లీ నేను ఫిల్మ్స్ చేయకపోయినా కూడా ఇఫ్ విజయ్ కాల్స్ మీ ఆర్ విజయ్ స్టైలిస్ట్ కాల్స్ ఆర్ లైక్ చిరంజీవి గారు స్టైలిస్ట్ కాల్స్ ఆర్ బాలకృష్ణ గారు లైక్ డైరెక్ట్లీ వీడు ఆర్ ఎల్స్ లైక్ వాళ్ళ అమ్మాయితో కోఆర్డినేట్ చేస్తాను తేజస్వి. అలా ఎవరు కాల్ చేసినా ఓహో ఓకే. అదే చాలా మంది ఏమంటారు, ఓకే ఇంత తక్కువ టైంలో ఎలా అవుతుంది అంటే, బట్ ఆల్ ఇఫ్ యూ ఆర్ మేకింగ్ ఇట్ పాసిబుల్, సో దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ అదర్స్ అండ్ యూ. బట్ యూ ఆల్సో నో ఇన్సైడ్ అవుట్
ఇండస్ట్రీలో వాట్ పీపుల్ విల్ జనరల్లీ ప్రిఫర్, ఎక్స్పీరియన్స్ బట్టి యూ సజెస్ట్? బేసిక్గా లైక్ డిజైనింగ్ ఈజ్ ఆల్ అబౌట్ your own style. Your clothing brand is your own style. My clothing brand is my own style. True. So our own style ni, okay, how many people are adopting, how many people are enjoying, how many people feels like, oh, I should wear this anedi, that is the magic here. We support a lot of young actors, like a lot of TV artists, a few people, selective andarki మేము help చేయలేము, but few people definitely we will help them. సారీ టు కట్ యూ దేర్. ఇప్పుడు సపోర్ట్ అన్నారు కదా, ఒక కామన్ ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట ఆడియన్స్కి, నాకు కూడా చెప్పాలంటే క్వశ్చన్. ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ జాకెట్స్ వేసుకుంటారు, ఎక్స్పెన్సివ్ అవుట్ఫిట్స్ వేసుకుంటారు, పెద్ద యాక్టర్స్ నుంచి చిన్న యాక్టర్స్ దాకా. వాళ్ళు కొనుక్కుంటారా మీ దగ్గర, లేకపోతే వేసుకొని ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇచ్చేస్తారా? అంటే రెంట్ బేసిస్ మీద ఉంటుందా? హౌ ఇట్ ఈస్? బేసిక్లీ దిస్ ఈజ్ ఆల్ బార్టర్ సిస్టమ్. యూ హ్యావ్ ఎ బ్రాండ్. నా బ్రాండ్ నేను మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవ్వాలంటే ఐ నీడ్ టు అడ్వర్టైజ్ ఇట్, బట్ హౌ మచ్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ టు అడ్వర్టైజ్మెంట్. అంటే nowadays advertisement cost is not that easy, so high. If some actor is liking your clothes, మన బట్టలు వేసుకుని he will allow us to use content, అంటే అతని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ, లేకపోతే కొంతమంది ట్యాగ్ చేస్తారు, కొంతమంది క్లియర్గా మెన్షన్ చేస్తారు, కొన్ని పేజెస్ అయితే అవుట్ఫిట్ బ్రేక్ డౌన్స్ చేసేస్తారు. యాక్టర్స్ కూడా దే విల్ మెన్షన్ అస్. ఇప్పుడు విజయ్ దేవరకొండ రీసెంట్గా హీ ఓవర్ వన్ అవుట్ఫిట్, అది దుల్కర్ సల్మాన్ ఈవెంట్ అప్పుడు, లక్కీ బాస్కెట్ కి, లైక్ దుల్కర్ సల్మాన్ ఈజ్ ఆల్సో wearing and Vijay is also wearing our outfits. He wrote nicely in the bottom okay, the suit is from so and so people, so that reach out more number of people. True. That people will feel like okay, అంత సెలబ్రిటీకి చేశారంటే మనం కూడా వేసుకోవచ్చు, మనం కూడా లైక్ ఇఫ్ వీ గో టు దెమ్ దే విల్ స్టైల్ us like in a nice way. So they don't endorse it directly, but indirectly. See, this is a practice which started in Hollywood. Okay. And abroad, internationally it started. ఇప్పుడు పెద్ద brands like Prada, it can be like Gucci or any brand, వాళ్ళ range లో, అంటే ఇప్పుడు Gucci range అంటే like Rihanna, Kylie and like lot of people ఏదైనా ఈవెంట్కి వెళ్తున్నప్పుడు Gucci will directly like make the clothes and make them wear till to this date, even though అంత పాపులర్ వచ్చింది. Even now also that is a traditional practice. Okay. So ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చాక అది బాగా ఎక్కువ అయిపోయింది, అండ్ ఇట్స్ దేర్ లైక్ సిన్స్ ఏజెస్. ఈవెన్ ఆస్కర్స్కైనా ఇప్పుడు ఇమాజిన్ ఒక సెలబ్రిటీ అట్లీస్ట్ ఆన్ ఒక బిగ్ సెలబ్రిటీ అట్లీస్ట్ ఎలా కాదన్నా ఒక 30 ఈవెంట్స్ అయినా అటెండ్ అవుతారు కదా ఇయర్లో. డెఫినెట్లీ. సో 30 అవుట్ఫిట్స్ ఎక్కడ పెట్టుకుంటావు? వార్డ్రోబ్ ఎక్కడ సరిపోతుంది? నేనే నా యూట్యూబ్ వీడియోస్ చేయడానికి డిఫరెంట్ అవుట్ఫిట్స్ ట్రై చేస్తున్నప్పుడు అది ఎక్కడ పెట్టుకోవాలరా బట్టలు ఇన్నని చెప్పి నేనే ఫీల్ అవుతాను. యాక్టర్స్ వాళ్ళు ఇట్స్ డిఫికల్ట్, అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యువేషన్, అండ్ దే ఆల్సో కెన్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ స్టైల్స్. అంటే ఇప్పుడు లైక్ మీరైనా నేనైనా లైక్ వీ కాంట్ స్టిక్ టు, ఇప్పుడు నాకు ఏదో బ్రాండ్ ఉందని చెప్పి నేను రోజు నా బ్రాండ్ బట్టలు వేసుకోను. సో ఇట్స్ ఆల్ విత్ ద సేమ్ విత్ ద సెలబ్రిటీస్ ఆల్సో. సో ఇందాక మీరు చెప్పారు కదా పర్సనల్లీ మీరు బాలయ్యబాబు కూడా స్టైలింగ్ చేస్తారని చెప్పి. రీసెంట్గా నాకు తెలిసి వేసుకున్న ఈవెంట్స్కి వేసుకున్న బ్లూ కలర్ బ్రెస్టెడ్ జాకెట్ యుఎస్ ట్రిప్లో మళ్ళీ ఆల్మోస్ట్ చాలా వరకు చేస్తాం. ఆ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు బాలయ్యబాబు మనం తెలుసు ఆన్లైన్లో కొన్ని క్లిప్స్ మనకు వైరల్ అవుతూ ఉంటాయి అన్నమాట. బట్ ఐ సే ఇట్స్ ఫ్యాన్స్ మీద ప్రేమ అంతే, ఆయనకున్న అది ఆ కైండ్ ఆఫ్ బాండ్ అలాంటిది. బట్ మీతో వైల్ యువర్ టాకింగ్ కానీ స్టైలింగ్ కానీ ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది, లేకపోతే డైరెక్ట్లీ డీల్ చేస్తారు కదా, సో హౌ ఇట్ ఈస్? అంటే హీఈస్ వెరీ పంక్చువల్. అంటే ఇప్పుడు మనం ఎంతైనా సరే మనం ఎంత ప్లాన్ చేసుకుని ఏం చేసుకోరా ఎవ్రీ వన్ లైక్ ఒక 1 hour లేట్ ఉంటాం ఏ విషయంలో అయినా సరే. So he's very punctual, and like for his age the kind of dedication what he have is extreme. అంటే ఆ డెడికేషన్ చూసి మనం నేర్చుకోవచ్చు అనమాట, చాలా నేర్చుకోవచ్చు. అంటే ఆ కసి ఎలా ఉంటుందంటే ఏదో ఇప్పుడే లైక్ 1-2 సినిమాలు చేసి హిట్ అయిన వాళ్ళకి ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉంటుంది కసి. సో ఇట్స్ లైక్
అన్ఇమాజినబుల్ పవర్ ఉంటుంది అనమాట. Okay. హీస్ వెరీ వెరీ యాక్టివ్. వెరీ అంటే అవుట్ఫిట్స్ లో నాకు ఇదే కావాలి, నేను అదే అసలు అలా ఏముండదు. సో వీ నీడ్ టు సెండ్ సమ్ ఐడియాస్ అండ్ వన్స్ దట్ ఈస్ సెలెక్టెడ్, సో హీ విల్ బి వెరీ కంఫర్టబుల్ ఇన్ వేరింగ్ అండ్ వెరీ వెరీ స్మూత్లీ ఇట్ విల్ గో. ఓకే, ఇప్పుడు ఆ యూత్ఫుల్ లుక్ రావడానికి యూ గైస్ హ్యావ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ అవుట్ఫిట్స్, లేకపోతే ఇప్పుడు ఈవెంట్స్ అప్పుడు కొంతమంది ఒక వైబ్ని సెలెక్ట్ చేసుకుని వెళ్తారు. ఇప్పుడు రీసెంట్గా మన విశ్వక్షేణ్ చూసుకుంటే హీ ఓవర్ సమ్ ఫంకీ అవుట్ఫిట్ టు దట్ పర్టికులర్ ఈవెంట్. సో వైబ్ తగ్గట్టుగా యూ సజెస్టా, లేకపోతే మీరు సజెస్ట్ చేసిందా వాళ్ళు వేసుకొని? ఎలా ఉంటుంది, ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ అసలు ఏ కైండ్ ఆఫ్ ఈవెంట్. ఇప్పుడు నాట్ ఎవ్రీ వన్ క్యాన్ క్యారీ ఎవ్రీ క్లోత్స్. అంటే ఇప్పుడు సడన్గా ఒక మనిషికి ఫంకీ ఇచ్చేసాం అనుకోండి, సో హీ మైట్ ఫీల్ సో అన్కంఫర్టబుల్. సమ్టైమ్స్ లైక్ సమ్ పీపుల్ సూట్ ఇచ్చినా కూడా అరే నాకు సూట్ అయ్యేది కాదు, ఎందుకు వచ్చిందిరా నాకు. ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ అంటే ఎవరికి ఏం సూట్ అవుతుంది అనేది యూ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా. మీ సిట్టింగ్ ఇన్ ద చైర్, ఐ షుడ్ హ్యావ్ ద ఐడియా. సో ఈ మీరు వర్క్ చేసిన యాక్టర్స్లో ఎవరు వాళ్ళ స్టైల్ గురించి పర్టికులర్గా ఉంటారు? ఎవరు ఓకే నాకు సరే ఏమి ఇచ్చినా వేసేస్తానులే అని చెప్పి ఉంటారు, ఎవరు పర్టికులర్గా ఉంటారు, ఎవరు టేక్ ఇట్ ఈజీ అన్నట్టు ఉంటారు? నేను వర్క్ చేసినంత వరకు అంటే జనరల్గా నాతో నేను ఎలా ఉంటుందంటే కొంచెం నేను ఆహ్వానిస్తాను. ఓకే, అంటే ఐ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. Okay. So even someone have some hesitation, I will ensure that people will go out of that hesitation. And ఇప్పుడు నేను ఒక కార్ షోరూమ్కి వెళ్ళిన తర్వాత నేను అతని మాట వినాలా లేకపోతే నా మాట అతను వినాలా? మైట్ బి ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ దట్స్ ఫైన్, బట్ వెన్ సమ్మన్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఓకే దీస్ ఆర్ ద టెక్నికాలిటీస్, దీస్ ఆర్ ద ఇంజిన్ కెపాసిటీ ఆర్ సంథింగ్, ఒక్కొక్క Porsche కూడా చెప్తాడు, Mercedes కూడా చెప్తాడు, ఒక్కొక్క రకం ఉంటుంది. సో అలాగా వెన్ వీ గో you listen and you decide whether it's suiting you or not. Okay. So in the same way when it comes to me, okay, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ డిజైనింగ్ ఈజ్ వెరీ సింపుల్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అండ్ అది ఎలా అయినా సరే పట్టుబట్టి ఎలా అయినా సరే చేపిస్తా. ఓకే, ఫస్ట్ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తా, ఐ మీన్ మొరల్ బూస్ట్ చేసి. దట్స్ వాట్. ఇప్పుడు లైక్ యూ నీడ్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్. అంటే లైక్ ఒక అవుట్ఫిట్ ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారంటే, సో యూ నీడ్ టు గివ్ ఎ క్లారిటీ వై, ఫర్ వాట్ రీజన్ యూ మేడ్ దట్ అండ్ వాట్ విల్ రిఫ్లెక్ట్. అంటే లైక్ అది హౌ ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ లుక్ ఆర్ హౌ ఇట్ విల్ చేంజ్ ద పర్సెప్షన్ ఆఫ్ పీపుల్ లుకింగ్ ఎట్ యూ. కొంతమంది ఏంటి లాగా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటారు, సింపుల్గా ఒక షర్ట్ వేసుకుని, లేకపోతే దే డోంట్ వాంట్ ఎక్స్పెరిమెంట్. బట్ వెన్ సమ్మన్ వాంట్స్ టు ఎక్స్పెరిమెంట్, సో దే ఆల్సో నీడ్ టు హ్యావ్ దట్ కంఫర్ట్ జోన్ ఆఫ్ లైక్ అంటే ఓకే ఇతను చెప్పేది కరెక్టే అనేది, లైక్ సో దట్స్ వేర్ ఆల్ దీస్ థింగ్స్ క్రాక్స్. సో అపార్ట్ ఫ్రమ్ బాలకృష్ణ, హూ క్లోజ్లీ ఎవరితో మీరు క్లోజ్గా వర్క్ చేశారు? ఐ క్లోజ్లీ వర్క్ విత్ రానా గారు, విజయ్ దేవరకొండ, ఓకే, అండ్ జగపతి బాబు గారు. ఓకే, ఇప్పుడు రానా స్టైల్ డెఫినెట్లీ ఆ హైట్కి హీ కెనాట్ వేర్ సమ్ సింపుల్ అవుట్ఫిట్స్, ఎందుకంటే అంత హైట్ని మనం కరెక్ట్గా కవర్ చేయాలి, కరెక్ట్గా పుల్ ఆఫ్ చేయాలి అంటే దట్ అవుట్ఫిట్ మస్ట్ బీ ఎక్స్పెరిమెంటల్. ప్రభాస్ విషయంలో చూసుకున్నా, రానా విషయంలో చూసుకున్నా, దే ఆర్ వెరీ టాల్. సో హైట్ తగ్గట్టుగా అంటే వాట్ మై క్వశ్చన్ ఈస్ ఫీచర్స్ తగ్గట్టుగా కూడా డూ యూ డిజైన్? ఇప్పుడు ఇఫ్ వి టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ రానా, సో పీపుల్స్ మైండ్ సెట్ టువర్డ్స్ హిమ్ ఇస్ లైక్ అ వెరీ good businessman, a good actor, and he is always busy with lot of activities. He is into this, he is into that, he is into multiple things. He is the next generation businessman. So definitely in business wise, like people get inspired by him. So and he also like more classic, very sober, very subtle. He don't wear too much of bright colors, he don't wear funky stuff. సో ఈజ్ అ వెరీ క్లాసిక్ మ్యాన్. ఇప్పుడు పియర్స్ బ్రాస్నన్, జార్జ్ క్లూనీ, లైక్ అలా కొంతమంది యాక్టర్స్ ఉంటారు. అంటే యూ సీ దెమ్ వెరీ సింపుల్ ఆల్వేస్ విత్ నైస్ బియర్డ్, నైస్ హెయిర్ స్టైల్. లైక్ మైట్ బి సమ్ టైమ్స్ దే విల్ షేవ్, అది కొంచెం తక్కువ పెట్టుకుంటారు, లేకపోతే బియర్డ్ పెట్టుకుంటారు. బట్ దేర్ క్లోతింగ్ ఈజ్ లైక్ అ నైస్ సూట్, లైక్ అ నైస్ వైట్ షర్ట్, నైస్ బ్లాక్ షర్ట్, నైస్ డెనిమ్. సో హీ ఈజ్ ఆల్సో ఇన్ టు దట్ కేటగిరీ. సో ఇప్పుడు రానా గురించి మాట్లాడుకున్నాం కదా, I want to address all the other actors also. Let's start with Allu Arjun. చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ స్టైల్ చూసి ఐ ఆల్సో ట్రైడ్ లాట్ ఆఫ్ అవుట్ఫిట్స్. చెప్పాలంటే స్టైలిష్ స్టార్, ఇప్పుడు ఐకాన్ స్టార్, బట్ అప్పట్లో స్టైలిష్ స్టార్.
సో యూ ఆల్సో వర్క్ విత్ అల్లు అర్జున్. పుష్పలో ఒక స్టూడెంట్ డ్రైవ్ లో దే ఆల్సో బిడ్ దట్ పర్టికులర్ జాకెట్. సో ఇఫ్ యూ వాంట్ టు సే సమ్ వర్డ్స్ అబౌట్ హీ స్టైల్. హీ హ్యావ్ గుడ్ నాలెడ్జ్. హీ నోస్ అంటే ఇప్పుడు నేను ఈ ఈవెంట్కి హుడ్ వేసుకోవాలా, లేకపోతే సూట్ వేసుకోవాలా, లేకపోతే సింపుల్ షర్ట్ ప్యాంట్ వేసుకోవాలా, లైక్ సో హీ అంటే లైక్ ముందుగానే అతను హీ విజువలైజెస్ అండ్ హీ నోస్ ద ఫ్లో, హౌ టు డూ దట్ ఫ్లో. సో ఒక గ్రాఫ్ ఉంటుంది అంటే ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ యూఆర్ వేరింగ్ డైలీ సూట్స్ లైక్ పీపుల్ విల్ గెట్ బోర్డ్. ట్రూ. ఇఫ్ యూఆర్ వేరింగ్ డైలీ హుడీస్ అండ్ టీ-షirts పీపుల్ విల్ గెట్ బోర్డ్. How do he experiments a lot. He knows that graph, he knows the pulse of the audience, you know what people like it. I mean recently నేను ఒక వేవ్ గమనించా రీసెంట్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆ మూవీ తగ్గట్టుగా మర్చెండైజ్ బాగా దే ఆర్ ట్రైంగ్ టు వేర్ టు ఆల్ ద ఈవెంట్స్. RRRతో స్టార్ట్ అయింది ఐ గెస్ విత్ ఆల్ ద కుర్తాస్ టైప్ లెనిన్ షర్ట్స్లో RRR లోగో వచ్చింది. దాని తర్వాత పుష్ప హుడీస్ వచ్చాయి, జాకెట్స్ వచ్చాయి. మీరు కూడా అందులో ఒక జాకెట్ డిజైన్ చేశారు. లాట్ ఆఫ్ అదర్ మూవీస్ యాజ్ వెల్. సో వాట్ ఆర్ యువర్ కామెంట్స్ ఆన్ దిస్? ఈజ్ దిస్ గోన్ బి ఒక కొత్త ట్రెండ్ లాంటిది? సో ఇఫ్ యూ రిమెంబర్ లైక్ ఫిల్మ్ఫేర్కి మేము ఒక సూట్ చేసాం విజయ్ దేవరకొండకి. హీ ఓర్ ఏ సూట్ ద నేమ్ రౌడీ ఇన్ ద బ్యాక్. దట్ ఈస్ డిజైన్ బై మీ. ఓకే. దట్ ఈస్ ప్యూర్లీ మన విజయ్ దేవరకొండస్ ఐడియా. ద ఇంపాక్ట్ అంటే ఇప్పుడు వెన్ యూఆర్ వేరింగ్ అండ్ వెన్ యూఆర్ బ్రాండింగ్ ద ప్రొడక్ట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు సెల్ వెరీ సూన్. క్లోత్స్ పరంగా మనం వేసుకుంటే ఏమంటుందంటే బికాస్ నౌ అదే లైక్ ఆ కాన్సెప్ట్ మీకు బాగా రిజిస్టర్ అయిపోయింది కాబట్టి యూ వాంట్ టు డిస్కస్ దిస్ పాయింట్. ట్రూ, వెరీ ట్రూ. ఇఫ్ దట్ పాయింట్ ఈస్ నాట్ అంటే అంత స్ట్రాంగ్గా మీకు హెడ్లోకి వెళ్ళకపోతే యూ డోంట్ డిస్కస్ దిస్. ట్రూ. సో హౌ యూ ఇంపాక్ట్ or how you influence, how you ensure like okay the concept what I am believing that like that will work like for the product what I want to sell. So that is what ఈ క్లోతింగ్లో మర్చెండైజ్ ఇవన్నీ. ట్రూ. ఇప్పుడు ఈ మర్చెండైజ్ అనే కాదు, జనరల్లీ మనం ఏ అవుట్ఫిట్ వేసినా సరే ఇండైరెక్ట్లో డైరెక్ట్లీ అది డైరెక్ట్లీ మెసేజ్ ఇస్తుంది. ఇదో పుష్ప అనే మూవీ వస్తుంది, బట్ ఐ గెస్ మనం ఏ అవుట్ఫిట్ వేసినా సరే మన గురించి కూడా ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ఇస్తుంది అబౌట్ అవర్ క్యారెక్టర్ కానీ అబౌట్ అవర్ యాటిట్యూడ్ కానీ. డూ యూ బిలీవ్ ఇన్ దిస్? యా, డెఫినెట్గా. ఇప్పుడు మన అదే లైక్ ఐ డోంట్ నో, అది కొంతమంది రాంగ్ అనుకోవచ్చు, కొంతమంది అనుకోవచ్చు. ద క్లోత్స్ వాట్ యూ వేరింగ్ అకార్డింగ్ టు దట్ పీపుల్ విల్ స్టార్ట్ జడ్జింగ్ యూ. మొన్న రీసెంట్గా దుల్కర్ సల్మాన్ చెప్పాడు కదా. సో ఇట్స్ ఆల్ లైక్ అంటే మనం ఇఫ్ యూ ఆర్ సమ్టైమ్స్ ఇఫ్ యూ డ్రెస్ లైక్ వెరీ పాస్ట్లీ, సో మిమ్మల్ని కొన్ని చోట్ల ఆపను కూడా ఆపరు, డైరెక్ట్గా వెళ్ళిపోమంటారు లోపలికి కదా. ఇంపాక్ట్ ఆఫ్ డ్రెస్సింగ్ అది. ఇంపాక్ట్ ఆఫ్ డ్రెస్సింగ్. ఇప్పుడు సినిమా షూటింగ్ లొకేషన్స్లోనే ఐ నో వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో షూట్ చేస్తుంటారు, లైట్స్ కానీ వెదర్ కానీ. అలాగని చెప్పి సినిమా కెమెరా ముందు మంచిగా కనిపించాలి, యూనో చాలా ప్రెజెంటబుల్గా కనిపించాలి, ఎక్స్ప్రెషన్ రావాలి, చెమట పట్టినా చిరాకు వస్తుంది. బట్ అలాంటి ఇరిటేషన్ చూపించకూడదు. ఎగ్జాక్ట్లీ. హెవీ వర్క్ కాస్ట్యూమ్స్ వేసుకొని కూడా పీపుల్ డాన్స్ ఇన్ దోస్ అవుట్ఫిట్స్. సో బట్ వాళ్ళకంటూ చిరాకు రాదా, టైట్నెస్ రాదా? అలా చిరాకు వచ్చినప్పుడు whom do they went on? అంటే డిజైనర్ అంటారా లేకపోతే హౌ ఇట్ ఈస్? మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అయిందా? నా కెరీర్ లైక్ యాజ్ ఎ కాస్ట్యూమ్ డిజైనర్ స్టార్ట్, బట్ యాజ్ ఐ టోల్డ్ యూ అంటే నేను ఎప్పుడు ఎవరి దగ్గర వర్క్ చేయలేదు. సో ఐ స్టార్ట్ విత్ మై ఓన్ ఇంట్రెస్ట్. లక్కీలీ ఫ్రమ్ ద స్టార్ట్ ఆన్వర్డ్స్ ఐ స్టార్ట్ వర్కింగ్ విత్ అంటే కొంచెం పెద్ద యాక్టర్స్తోనే. నేను నా ఫస్ట్ ఫిల్మ్ జగడం హీరో రామ్తో చేశాను. హీరో రామ్ అండ్ హీరోయిన్ కూడా చేశాను. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కంపెనీలో జాయిన్ అవుతాడు. ఇంట్లో అడుగుతారు ఎలా ఉన్నారా ఎలా. సో ఆఫీస్లో తిట్టినా సరే పెద్దగా చాలా బాగున్నా చాలా అంటే తిట్టే దెర్ విల్ బి అప్స్ అండ్ డౌన్స్. లైక్ ఒక్కొక్కసారి ఇప్పుడు అప్పుడు మనకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. వెన్ యు ఆర్ యంగ్ లైక్ యూ హ్యావ్ లెస్ ఎక్స్పీరియన్స్ అండ్ మైట్ బీ ఇఫ్ అంటే నాకున్న ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఐ డోంట్ ఆర్గ్యూ. దట్స్ హౌ ఐ గ్రోన్. లైక్ అంటే నేను ఎప్పుడు కూడా పెద్దగా ఆర్గ్యుమెంట్స్లో దిగను. సో ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ సమ్వన్స్ మిస్టేక్ ఆల్సో ఐ డోంట్ మైండ్ టేకింగ్ దట్ మిస్టేక్. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ద వర్క్ ఫ్లో షుడ్ బి గుడ్. అంటే మనల్ని నమ్మి ఒకళ్ళు లైక్ మనల్ని హైర్ చేసుకున్నారంటే వీ షుడ్ ఎన్ష్యూర్ అంటే వాళ్ళకి ఎలా అయినా సరే
వీ షుడ్ మేక్ దెమ్ హ్యాపీ, వాళ్ళని బాగా చూపించాలి. ఓకే. సో మైట్ బి అట్ దట్ మూమెంట్ సడన్గా పక్కన వాళ్ళు వచ్చి లైక్ ఓకే బాగాలేదు అని అన్నారు అనుకో, మూడ్ మారచ్చు. ట్రూ. సో సడన్గా ఇప్పుడు లైక్ ఫైట్స్లో ప్యాంట్స్ ఇరిగిపోవచ్చు. సో అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కొంచెం పుట్ ఆన్ అయినా సడన్గా డిఫరెన్స్ వస్తుంది. సో స్కెడ్యూల్కి చిన్న డిఫరెన్స్ రావచ్చు. అప్పుడు అక్కడ బై మిస్టేక్ ప్రొడక్షన్ వాళ్ళు ఈ టైలరింగ్ యూనిట్ సరిగ్గా సెట్ చేయలేదు అనుకోండి. సో అలాగా దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఫిల్మ్స్ ఆర్ ఆల్ అబౌట్ ఛాలెంజెస్. మీరు ఫేస్ చేశారా మరి ఇలాంటి ఛాలెంజెస్? ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైనింగ్. అంటే ఇఫ్ యూ నో హౌ టు హ్యాండిల్ దోస్ సిచ్యువేషన్స్, so your graph will be like going up. Okay. If at all, if you don't know how, your graph will be down. Okay. The same with the actors also. అంటే ఎవరైతే లైక్ ఓకే ఈవెన్ ఎక్స్ట్రీమ్, మీరు అన్నట్టు ఎక్స్ట్రీమ్ కండిషన్స్, ఎక్స్ట్రీమ్ హీట్, ఎక్స్ట్రీమ్, ఇప్పుడు నేను రోబోట్కి వర్క్ చేశాను. ఒక సీన్లో లైక్ ఐశ్వర్య రాయ్ గారు లైక్ షీఈస్ బ్రైడల్ మేకప్, చాలా మామూలు బ్రైడల్ మేకప్ అంటే మనకి ఎవరికి లైక్ విమెన్కి ఎవరైనా చేయించుకున్నా కూడా 2 గంటలు అలా పట్టేస్తూ ఉంటారు. ఇంకా ఆ టైప్ ఆఫ్ లైక్ అంటే ఆ కేటర్ పీపుల్కి ఇంకా ఎక్కువ. సో మన రజనీకాంత్ గారు అక్కడ నార్మల్ ఫ్లోర్ ఉంటే ఆ ఫ్లోర్ మీద పట్టుకుని పోయారు. సో అండ్ నా అదృష్టం ఏంటంటే నా లైఫ్లో నేను ఆ క్లోజ్ పీపుల్ హూ ఆర్ లైక్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్, ఎస్పెషలీ ఇన్ ఇండియా, ఐ సీన్ దేర్ లైఫ్ స్టైల్ వెరీ క్లోజ్. అంటే అంటే మైట్ బి లైక్ వాళ్ళందరితో క్లోజ్గా అంత వర్క్ చేయకపోయినా అట్లీస్ట్ ఐ గెట్ టు సీ దట్ స్మాల్ థింగ్. నేను అది ఇప్పటికీ మర్చిపోలేదు. ఇన్స్పైరింగ్. ఎందుకంటే బికాస్ ఇప్పుడు అతనుకున్న స్టేచర్కి నాకు టైం లైక్ నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టారు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అలా అన్నాడు అనుకోండి, హీ మైట్ హ్యావ్ నాట్ బీన్ రజనీకాంత్. వీ అడ్మైర్ రజనీకాంత్ గారు ఏ లాట్. ట్రూ. సో దట్స్ వాట్ ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ అండ్ హౌ యూ హ్యాండిల్ ద సిచ్యువేషన్, అండ్ దోస్ సిచ్యువేషన్స్ విల్ బిల్డ్ యువర్ కెరియర్. ఓకే. ఇప్పుడు పాటలో ఎనీ మ్యూజిక్, ఎనీ వీడియో ఆర్ ఎల్స్ ఎనీ క్లిప్ ఆర్ ఒక సీన్, ఇట్ టేక్ లైక్ 20 days 30 days టు మేక్. అదే అవుట్ఫిట్లో చిరాకు ఏదో వాళ్ళకి యాక్టర్స్ వేసుకున్న వాళ్ళకి, ఆర్ ఎల్స్ యూ క్యారీ సేమ్ అవుట్ఫిట్ ఇన్ డిఫరెంట్ సెట్స్. అంటే నీకు ప్రొఫెషన్ నీకు ఇష్టం అయితే ఇది చిరాకు ఉండదు, నీ ప్రొఫెషన్ నీకు ఇష్టం లేదంటే చిరాకు ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు లెనార్డో డికాప్రియో ఫిల్మ్ ఒకటి ఉంటుంది, రెవెనెంట్. బేర్ అటాక్ అవుతుంది. బేర్ అటాక్ అయితే ఇట్స్ ఇన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎవ్రీ డే ఈజ్ నాట్ లెస్ దెన్ -17 ద కండిషన్స్ దేర్. ఐ డోంట్ నో విచ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ దే షాట్, సమ్వేర్ నాకు తెలిసి లైక్ ఈ రష్యన్ కంట్రీస్ అనుకుంటా. సో దాంట్లో కాస్ట్యూమ్స్ లైక్ సీన్కి చేంజ్ ఏమి ఉండదు, ఆల్మోస్ట్ సేమ్ కాస్ట్యూమ్స్ స్టార్టింగ్ నుంచి అదే అవుట్ఫిట్లోని బింత్రు. సో అంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో అన్ని లేయర్స్ వేసుకుని లైక్ అండ్ లైక్ సో వెన్ దట్స్ వేర్ ద స్టార్స్ విల్ బాన్, లైక్ దట్స్ వేర్ ద స్టార్స్ విల్ వాట్. అండ్ నేను పర్సనల్ ఏమనుకున్నానంటే సేమ్ అదే అవుట్ఫిట్ ఉంటుంది, సో దే క్యారీ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ అవుట్ఫిట్. ఇప్పుడు ఒక సినిమాలో ఒక లైక్ ఒకటే అవుట్ఫిట్ లైక్ త్రూ అవుట్ ఫిల్మ్ ఉందంటే డెఫినెట్లీ దెర్ విల్ బి 10 sets. బట్ ఈవెన్ ఇప్పుడు రోజు యూనిఫామ్ వేసుకోమంటే నాకు ఈ జాబ్ వద్దు, నేను వెళ్ళిపోయి నేను వేరే జాబ్ చేసుకుంటా, దట్స్ హౌ పీపుల్. సో అలాగా ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చి అరౌండ్ 10-12 years అవుతుంది. అవును కదా. ఈ 10-12 yearsలో అసలు ఫస్ట్ బ్రేక్ త్రూ ఏ యాక్టర్ నుంచి వచ్చింది? అండ్ జగడం మూవీకి మీరు వర్క్ చేశారు, బట్ డెఫినెట్లీ ఫస్ట్ వర్క్ అనేది ఖచ్చితంగా అంత మనకి మానిటైజింగ్గా ఉండదు. బట్ ఒకవైపు మానిటైజింగ్గా మంచి వాల్యూ వచ్చింది మనకి, మంచిగా మనకి మార్కెటింగ్ జరిగింది మన బ్రాండ్కి, అండ్ ఆల్సో పెద్ద యాక్టర్. వాట్ వాజ్ దట్ వన్ మూమెంట్? అంటే ఇప్పుడు ఫిల్మ్స్లో లైక్ నేను ఫిల్మ్స్ వర్క్ చేశాను, బట్ ఆ ఫిల్మ్స్ వర్క్ చేసిన తర్వాత నేను 2010
13 ఇయర్ ఎండ్ అంటే ఆల్మోస్ట్ 2014 మేము ఈ బ్రాండ్ స్టార్ట్ చేసాం. సో దిస్ బ్రాండ్ హ్యాడ్ చేంజ్ కంప్లీట్లీ అవర్ హోల్ లైఫ్. అంటే సింపుల్, లైక్ నేను ఫిలింలో ఏదైతే నేర్చుకున్నానో, ఫిలింలో ఏ ప్రిన్సిపల్స్ అయితే ఫాలో అయ్యానో, ఏ విధంగా అయితే నేను ఫిలిమ్స్కి వర్క్ చేశానో, అంతే ఎంత తక్కువ టైం ఉన్నా సరే యూ నీడ్ టు మేక్ థింగ్స్ పాసిబుల్ దేర్. దట్స్ ద ఫండ్ ఆఫ్ ఫిలిం. సో ఐ స్టార్టెడ్ అప్లయింగ్ ఫర్ ద బ్రాండ్. ఓకే. సో హియర్ లైక్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అరే లైక్ ఓకే, ఎక్కడో నేను బాంబే నుంచి తెప్పించుకుని తిప్పలు పడే కన్నా లైక్ లైక్ ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ దగ్గరలో నాకు ఒక పర్సన్ అవైలబుల్ ఉన్నాడు. సో ఓకే, ఇతనితో నాకు ఏదైనా పాసిబుల్ అవుతుంది అనే మైండ్ సెట్ లైక్ వీ క్రియేటెడ్ స్ట్రాంగ్లీ. ఓకే. ఈవెన్ ఫర్ యాక్టర్స్, ఈవెన్ ఫర్ HNIs, ఈవెన్ ఫర్ లాట్ ఆఫ్ గుడ్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్. సో పీపుల్ స్టార్టెడ్ ఎంజాయింగ్, పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్ లైక్ ఓకే దీస్ గైస్ అంటే వీళ్ళు చెప్పింది డెలివరీ చేస్తారు. డెలివరబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ బిజినెస్. ఆ డెలివరబుల్స్ లేకపోతే సో మోర్ దెన్ ఫిల్మ్స్ లైక్ ఫర్ మీ లైక్ వెన్ నేను ఈ బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ టర్న్ ఎ లాట్. బట్ ఫిల్మ్స్ వైజ్ అయితే రోబో ఇస్ ద ఫిలిం నేను 2 years వర్క్ చేశాను శంకర్ గారితో. ఓకే. ద హోల్ థాట్ ప్రాసెస్ ఆఫ్ మైండ్ చేంజ్డ్. అంటే ఓకే ఇంత ఎక్స్ట్రీమ్ ఆలోచిస్తారా, ఇలా ఉంటుంది వరల్డ్, ఇలా లైక్ ఒక క్రియేటివ్ సైడ్ ఇంత సూపర్ హిట్ మూవీ. మళ్ళీ ఫిలిమ్స్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే నీకు డబ్బులు ఇస్తారు, టైం ఇస్తారు, ఐడియా ఇస్తారు, ఒక మోడల్ లాగా ఒక హీరోని ఇస్తారు. సో ఇన్ని ఇచ్చిన తర్వాత లైక్ సో యూ జస్ట్ నీడ్ టు వర్క్ హార్డ్ అండ్ మేక్ థింగ్స్ పాసిబుల్. యూస్ చేసుకో. ఇంకా నీకు రాందంటే ఏమి ఉండదు అక్కడ. సో అన్నీ నేర్చేసుకోవచ్చు. అండ్ రామ్ చరణ్ గురించి మాట్లాడుకుంటే రామ్ చరణ్ స్టైల్ గురించి, బికాస్ ఐ హ్యూజ్లీ రెస్పెక్ట్ హిస్ స్టైల్ ఆల్సో. వెరీ సింపుల్ మ్యాన్, రైట్? మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? యూ ఆల్సో వర్క్ విత్ రామ్ చరణ్ కదా. రామ్ చరణ్ లైక్ ఈజ్ ఆల్సో వెరీ క్లాసిక్ జెంటిల్మెన్. సో హిస్ స్టైల్ ఇప్పుడు మీరు చూస్తే లైక్ అంటే వెరీ ఎలిగెంట్ ఉంటుంది, వెరీ సింపుల్ ఉంటుంది, ఒక రాయల్టీ ఉంటుంది. తను వేసుకున్నప్పుడు అనిపిస్తుంది ఏంటంటే అరే భలే ఉంది, మనం వేసుకుంటే బాగుండు. ట్రూ. సో దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో he knows the like what suits him as an actor. Like so you should have knowledge. You should have, when you have knowledge ఏమవుతుందంటే నీ కింద టెక్నీషియన్ పనిచేసే టెక్నీషియన్స్ అందరికీ ఒక విజన్ ఉంటుంది, ఒక డైరెక్షన్ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే తీసుకొచ్చిన తర్వాత నాకు వద్దు ఎందుకు వద్దు, అది ఎందుకు కావాలి, సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అనేది లైక్ ఒక యాక్టర్ కూడా తెలిస్తే ఏమవుతుందంటే ఇట్ విల్ బి నైస్. లైక్ సో చిరంజీవి గారు వాట్ ఐ అండర్స్టూడ్ ఈజ్ లైక్ ఇప్పుడు మొన్న ఏదో ఒక మీటింగ్లో ఏదో చెప్తున్నారు, అదే రాజ్ కపూర్ ఫ్యామిలీ లాగా లైక్ అదే పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుకుంటున్నారని చెప్పేసి సంథింగ్. సో the legacy or like of their family or like so they shared a lot of knowledge to all the kids. Okay. ఇట్స్ నాట్ అబౌట్, చాలామంది అనుకుంటారు నెపోటిజం ఇది. ఇప్పుడు నా బిజినెస్ ఉందంటే నా కొడుకు కాకపోతే నేను పక్కనోడు లైక్ పక్కనోడికి ఇవ్వను కదా. సో ఓకే లైక్ ఓకే యూ డూ దిస్ బిజినెస్, దిస్ ఈస్ హౌ దిస్ స్ట్రక్చర్ ఈస్, లైక్ ఓకే దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు లెర్న్ అని ప్రిపేర్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే they had given vast knowledge to them. So they have a lot of knowledge, they have communication skills. Ipudu film is also a different language. True. So how you communicate, how like you get things done according to your idea, also according to the director's idea. Ipudu director ni ela follow, like how you need to coordinate, all those things are very important. Events lo anta mandi mundu maatladam, yeah, presentation skills undali, how you need to wear clothes. So all those things come from the like your education, your అంటే ఫ్యామిలీలో మనకి చిన్న డైరెక్షన్స్ అంటే తెలియకుండా లైక్ సమ్ పీపుల్. ఇప్పుడు మొన్న షణ్ముఖ్ తోటి నేను పోడ్కాస్ట్ చేసినప్పుడు చెప్తున్నాడు, సో వాళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు డాన్సర్స్. ఓకే, దట్స్ హౌ యు గాట్ ఎక్స్‌పీరియన్స్. సో లైక్ ఇప్పుడు
ఫాదర్ మదర్ డ్యాన్స్ చేస్తూ ఉంటే యూ డోంట్ హ్యావ్ హెసిటేషన్ అండ్ యూ విల్ జస్ట్ గో ఎంజాయ్ యూ డ్యాన్స్. అదే లైక్ ఇప్పుడు బయట కొంతమంది పిల్లలు ఇప్పుడు వేరే చోట డ్యాన్స్ చేస్తున్నా గమ్మున వెళ్ళి చేయలేరు, ఎందుకంటే దే హ్యావ్ దిస్ హెసిటేషన్ ఆఫ్ అరే నాకు రాదేమో, నన్ను చూసి నవ్వుతారేమో అని ఉంటుంది. హీ ఆల్రెడీ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్, హీ ఆల్రెడీ స్టార్టెడ్ ఎంజాయింగ్ దట్ ఆర్ట్. ఎక్స్పోజర్ వచ్చింది వచ్చేసరికి. సో ట్రూ. ఎక్స్పోజర్ గురించి మాట్లాడుకుంటే మోస్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ ఫ్యామిలీస్ లేకపోతే సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్లో ఫాదర్స్ దే ఆర్ డూయింగ్ సమ్ గవర్నమెంట్ జాబ్ లేకపోతే ఒక ప్రైవేట్ జాబ్ అని చెప్పి, సో మనకంత నాలెడ్జ్ ఉండదు. అండ్ దట్ ఈస్ వేర్ మై ఛానల్ ఆల్సో కమ్స్. ఫ్యాషన్ రోజులో ఐ గివ్ దమ్ టిప్స్, నా వైపు నుంచి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాను అనమాట. బట్ మీ వైపు నుంచి ఎనీ అడ్వైస్ టు ద యంగ్స్టర్స్ హు ఆర్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్, ఒక స్టైలిస్ట్ నుంచి ఎనీ కైండ్ ఆఫ్ టిప్ ఆర్ హ్యాక్? టిప్స్ హ్యాక్స్ పెద్దగా ఇవ్వను. సో వాట్ ఐ టెల్ ఇస్ గెయిన్ నాలెడ్జ్. అంటే మీరు రీసెర్చ్ లైక్ వర్జ్ ఫ్యాషన్ ఫాలో అవ్వండి, లేకపోతే ఇంకొకటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకా లైక్ ఇంటర్నేషనల్లీ నేషనల్లీ బోల్డ్ మంది ఉన్నారు. సో నౌ ఫ్యాషన్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ మచ్ ఈజీ. సో దాని నుంచి నేర్చుకుని ఓహో నాకు ఏది సూట్ అవుతుంది, నాకు ఏది సూట్ అవ్వదు. సో అండ్ ఆల్సో ప్లీజ్ డూ రిమెంబర్, don't trouble your parents for clothes. So you should know how smartly you should dress, like, and adi smartly in the sense like it can be a price wise or it can be mix and match wise, or ఇప్పుడు ఒకవేళ అది యూజ్ చేయండి అంటే దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది యూ షుడ్ హ్యావ్ ద థాట్. ట్రూ. మెయిన్ మన వాళ్ళు ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేయడానికి భయపడతారు, సూట్ అవ్వదేమో, అదే షర్ట్ అదే ప్యాంట్ వేస్తారు, కానీ ఒక టీ షర్ట్ యాడ్ చేసి లేరింగ్ చేద్దామని, లేకపోతే డిఫరెంట్ టీ షర్ట్స్ ట్రై చేద్దాం అని చెప్పి. ఐ థింక్ పీపుల్ లైక్ యూ గైస్ లైక్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ లాట్ ఆఫ్ గుడ్ నెంబర్ ఆఫ్ గైస్. సో అదే సి దట్స్ వాట్. ఇప్పుడు ఐ డోంట్ నో లైక్ మీ ఈ నాలెడ్జ్ రావడానికి ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. యూట్యూబ్. సో యూ డెవలప్ దట్ and you started sharing that knowledge, and మీరు ఆ నాలెడ్జ్ని షేర్ చేయడం మొదలు పెట్టారు. సో might be a set of generations might see your content and they will also start coming up with more ideas. Exactly. I always feel this gap. నార్త్ ఇండియా సౌత్ ఇండియా అంటారు కదా, నార్త్ ఇండియాలో పీపుల్ కొంచెం స్టైల్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి, దే లుక్ మచ్ కొంచెం పుట్ ఆన్గా ఉంటారు అనమాట, అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉందని కనిపిస్తుంది. కానీ సమ్వేర్ ఐ ఫీల్ లైక్ సౌత్ ఇండియాలో ల్యాగ్ అవుతుందా అని చెప్పి. అంటే ఇప్పుడు ఇప్పుడు అబ్రాడ్ పీపుల్ మనం చూసుకుంటే కనుక, సో దే విల్ హ్యావ్ మోర్ నాలెడ్జ్ బికాస్ దే బార్న్ విత్ ద స్టైల్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు సేమ్ ఎగ్జాంపుల్ లైక్ ఫాదర్ అండ్ మదర్. If me and my wife, like, we carry style, we wear very good clothes, like we know how to accessorize, we know how to style our daily clothes also. So అది మా సన్కి తెలియకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇన్ ద సేమ్ టైం సో ఇప్పుడు మన సౌత్ ఇండియాలో ఆ కల్చర్ తక్కువ. ఇప్పుడు మీ పేరెంట్స్ అయినా మా పేరెంట్స్ అయినా స్టైల్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్ టు దెమ్, జస్ట్ వేరింగ్ ఎ ట్రౌజర్ అండ్ షర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు దెమ్. సో ఇప్పుడు అక్కడ నుంచి నాలెడ్జ్ రానప్పుడు ఏమవుతుంది అంతే. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ జనరేషన్ ఆ జనరేషన్కి లైక్ ఓకే ఇట్ విల్ బికమ్ ఈజీ. Exactly. So it's not about I never believe this South India or North India or like abroad even. So anything, it's all the cultural differences. అంటే ఇప్పుడు ఇంట్లో లైక్ ఒక ఇంగ్లీష్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ ఉన్నారు అనుకోండి, ఫాదర్ అండ్ మదర్. సో సన్ విల్ గ్రాస్ప్ దట్ ఇంగ్లీష్ లైక్ వెరీ ఈజీ. ఎందుకు రవీందర్ రెడ్డి గారు అని చెప్పేసి ద్వారకా ప్రొడ్యూసర్ ఉంటారు, ద్వారకా క్రియేషన్స్ అఖండ చేసిన ప్రొడ్యూసర్. ఓకే. సో వాళ్ళ ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళిద్దరు అమ్మాయిలు దే గోస్ టు గుడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అండ్ వాళ్ళ సన్ స్కూల్కి వెళ్ళకుండానే హీ స్పీక్స్ లైక్ వెరీ ఫ్లూయెంట్ అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లీష్. ఓకే. విత్ ఐ థింక్ 3 years 4 years. అండ్ వాళ్ళు భయపడడం స్టార్ట్ చేశారండి, నేను తెలుగు మాట్లాడలేదు. సో ద ఇంపాక్ట్ అంటే కంటిన్యూస్గా ఇప్పుడు కొంతమంది పిల్లలు లైక్ ఐ థింక్ యూట్యూబ్ చూసి ఇంగ్లీష్ నేర్చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మూవీస్ వీడియో గేమ్స్ చూసి నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను, స్కూల్లో కాదు.
రైట్. సో వాట్స్ నెక్స్ట్ ఫర్ రామ్స్? మీరు కూడా సినిమాస్లోకి వచ్చే ఏదైనా ఇది ఉందా? అండ్ ఐ హర్డ్ యూ ఆల్సో డన్ ఎ మూవీ. పచ్చీస్ అని ఒక ఫిల్మ్ చేశాను, దట్స్ ఆన్ అమెజాన్. ఓకే. అండ్ మై సెకండ్ ఫిల్మ్ ఆల్సో ఈస్ డన్ కాల్డ్ ఫైటర్ రాజా. ఓకే. సో అది వీఆర్ ప్లానింగ్ ఫర్ ద రిలీజ్. సో ఆల్మోస్ట్ సినిమా అయితే అయిపోయింది, కొంచెం రైట్ టైంకి రిలీజ్ చేద్దాం అని చెప్పేసి. సో దేర్ ఇస్ నో స్టాపింగ్ అనమాట ఇంకా. నథింగ్ లైక్ దట్, ఎనీథింగ్ క్రియేటివ్ ఫీల్డ్ ఎగ్జైట్స్ మీ. అంటే నాకు ఫిల్మ్స్ అంటే పిచ్చి, లైక్ ఫిట్నెస్ అంటే పిచ్చి, అండ్ బట్టలు అంటే పిచ్చి. సో నా లైఫ్ అంతా ఈ మూడట్ల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నన్ను ఎవరైనా రెస్టారెంట్లోకి లేకపోతే పబ్స్ దాంట్లోకి బిజినెస్లోకి రమ్మంటే మనం హ్యాపీ. మనకు తెలియదు మనం చేయకూడదు, అది అవసరం లేదు. ఎందుకు లైక్ రోజు ఇప్పుడు లిక్కర్ ఎంత సేల్ అయింది, బిర్యానీ ఎంత సేల్ అయింది, ఇవన్నీ నాకు ఎందుకు చెప్పు. నాకు ఏం నాలెడ్జ్ తీసుకురాదు, నన్ను నా స్కిల్ని డెవలప్ చేయదు. వెన్ సంథింగ్ ఈజ్ నాట్ ఈజ్ మై అంటే నా ఏరియా ఆఫ్ వర్క్ అన్నప్పుడు ఐ డోంట్ లైక్ టు గెట్ ఇన్ టు దోస్ బిజినెస్. మేబీ ఫ్యూచర్లో వెళ్తానేమో, మళ్ళీ తర్వాత ట్రోల్ చేస్తారు. బట్ so far my thought process is okay. So you want to be more creative and creative. ఇప్పుడు ఒక షూ బ్రాండ్ పెట్టమనంటే విత్ ఇన్ 6 months లో పెట్టి లైక్ ఐ కెన్ మేక్ షూర్ లైక్ దట్ షూస్ విల్ బి ఓన్ బై లైక్ ఎవ్రీ యాక్టర్. Nice. So we are coming up with some startup ideas also. So awesome. Yeah, we are working on those. సో ఇప్పుడు మూవీస్లో యాక్టర్స్ డిఫరెంట్ బ్రాండ్ చేస్తారు కదా. అఫ్ కోర్స్ మన ఈవెంట్స్కి అయితే రెంట్ ఆర్ మ్యూచువల్ కొలాబరేషన్ అవుతుంది, బట్ మూవీస్లో డూ దే పర్చేస్ ద అవుట్ఫిట్? పర్టికులర్ బెలెన్సియాగా ఇప్పుడు బ్రో మూవీలో పవన్ కళ్యాణ్ వేసే బెలెన్సియాగా షూ. సో హౌ ఇట్ ఈస్? అంటే బెలెన్సియాగా ఉంది లేకపోతే ఇంకో బ్రాండ్ ఉంది 90% కదా 99% పర్చేస్ చేస్తారు. ఎందుకంటే బికాజ్ మూవీకి ఒక టైం లైన్ ఉంటుంది. అంటే ఇప్పుడు లైక్ నౌ వీఆర్ ఇన్ జనవరి, ఎవరైనా ఫిల్మ్ ఇప్పుడు జనవరిలో స్టార్ట్ చేశారంటే మైట్ బి ఒక 6 months పట్టచ్చు, 9 months పట్టచ్చు, 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు, 3 years పట్టచ్చు. ఓకే. సో బ్రాండ్ కొలాబరేషన్స్ అనేది అక్కడ రావు, అక్కడ డిఫికల్ట్. ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ అని ఉంటుంది. సో ఆ ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్లో అది ఫిట్ అవుతుంటే ఓకే. ఇప్పుడు దేర్ ఆర్ ప్లేసెస్ లైక్ ఓకే, ఇప్పుడు టైటన్ వాచ్ ఉంది, టైటన్ మైట్ కొలాబరేట్ ఇఫ్ దట్ ఈస్. సో బికాస్ ఓకే, బట్ బట్టల విషయంలో చాలా తక్కువ ఉంటుంది లైక్ కొలాబ్స్ విత్ ద ఫిల్మ్స్. ఇట్స్ మోర్ ఆఫ్ ప్రొడక్షన్ బైస్ ఇట్ అండ్ కీప్స్ ఇట్ మెయింటైన్ దట్ లైక్ ఫర్ త్రూ అవుట్ ద ఫిల్మ్. అంటే ఒకవేళ నిజంగానే ప్యాచ్ వర్క్ వచ్చింది అనుకోండి, మళ్ళీ బ్రాండ్కి ఫోన్ చేసి అది ఉందా అని సేల్ అయిపోయింది అనుకో, యూ కాంట్ డూ ద కంటిన్యూటీ. వెరీ ట్రూ. అవి 2 years ఉంచుకున్నా సరే, 2 years అది ప్రమోట్ అవుతుంది అని చూసినా సరే, 2 years ఆ బ్రాండ్ ఏ పొజిషన్లో ఉంటుంది, అసలు ఆ ప్రోడక్ట్ మళ్ళీ అప్పుడు అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే అది అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వచ్చు. పర్చేసెస్ ఉంచుకుంటారు అంటే యాక్టర్స్ ఫర్ ఆ బెలెన్సియాగా షూ తీసుకుందాం పవన్ కళ్యాణ్ది, వాళ్ళకి ఇప్పుడు ఆ షూని ఎవరికి ఇస్తారు? అఫ్ కోర్స్ ఇట్ డజంట్ వేర్. అంటే ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ ఉన్నారంటే దే లైక్ టు, అంటే వాళ్ళు పర్చేస్ చేసుకుని తెచ్చుకుంటారు. సో దే విల్ యూజ్ దేర్ పర్సనల్ స్టఫ్ ఆల్సో. ఓకే. సమ్ టైమ్స్ లేదు, కొంతమంది లైక్ ఓకే ప్రొడక్షన్ విల్ బై ఇట్, అది ఒక్కోసారి ప్రొడక్షన్లోనే ఉండిపోతుంది, లేదంటే ఒక్కోసారి ఎవరో ఒకరికి ఇచ్చారు అలా ఏదో ఒకటి జరుగుతుంది. బిడ్డింగ్ కూడా చేస్తూ ఉంటారు మనకు తెలుసు కదా. బిడ్డింగ్ ఈ రేర్ కేసెస్. సో అనంత్ శ్రీరామ్ గారిది ఒక మేక్ ఓవర్ చూసా, మొత్తం హీఈస్ వెరీ ట్రెడిషనల్, అంటే జస్ట్ ఒక షర్ట్ ప్యాంట్ వేసుకుని బయట కనిపించి అతన్ని కంప్లీట్ సూట్ వేసుకొని ఒక ఫోటోషూట్. వాట్ వాజ్ ద స్టోరీ? అంటే ఐ స్టార్టెడ్ పోడ్కాస్ట్ కాల్డ్ రామ్స్ ద టైలర్. అండ్ బేసిక్గా టైలర్ దగ్గర నుంచే నేను ఇవన్నీ నేర్చుకున్నాను. సో ద కాన్సెప్ట్ ఈజ్ లైక్, అంటే మనం ఎప్పుడు కూడా ఒక బబుల్లో ఉండిపోతాం. ఓకే, ఇది నాకు సూట్ అవుతుంది, ఇది నాకు సూట్ అవుతుంది. సో ఆ బబుల్లోంచి బయటికి తీసుకురావడానికి ఆ షో స్టార్ట్ చేశాను అనమాట. సో ఎనీ కామన్ పీపుల్ ఆల్సో కెన్ డ్రెస్ లైక్ as if like you are a superstar and you go into Cannes Film Festival or like Oscars or anything it can be. So that's the reason. And theme పెట్టుకున్నది ఈవెన్ దాంట్లో కూడా వి ఇన్కార్పొరేటెడ్ బాహుబలి టాటూ ఉంటుంది కదా తమన్నా, ఆ టాటూని ఎంబ్రాయిడరీ కింద చేసాం. అండ్ వి రోడ్ దట్ లిరిక్స్ పచ్చపొట్టేసిన దాని మీద ఐడియేషన్ అంతా మీరే చేస్తారా? ఐడియేషన్. ఓ క్రేజీ. సో ర్యామ్స్ ఇంటూ టోన్స్. ఓ ప్లాన్ చేయమంటారు మీరు కింద కామెంట్ చేయండి, డెఫినెట్లీ విల్ కొలాబరేట్. సో హౌ ఇస్ ద బిజినెస్?
ఇట్స్ గోయింగ్ గుడ్ మెయిన్ ఏంటంటే ఐఎమ్ ట్రైంగ్ టు బ్రేక్ అవుట్ ఆఫ్ మై ఓన్ యూనో కంఫర్ట్ జోన్. ఒక బబుల్లో ఉన్నాను అనమాట. ఓన్లీ దిస్ ఈస్ కేటరింగ్ ఫర్ మై ఆడియన్స్ అన్నట్టు ఐ ఫెల్ట్ ఇట్. ఇది మా ఆడియన్స్ కూడా ఎప్పుడు చెప్పలేదు. సో వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ డిఫరెంట్ యాడ్స్, డిఫరెంట్ లొకాలిటీస్. నార్త్లో కూడా వీఆర్ ప్రొవైడింగ్ సమ్ యాడ్స్ అనమాట. సో అటు నుంచి గుడ్ రిటర్న్స్ వస్తున్నాయి ఇప్పుడైతే. ఇంతకుముందు అయితే ఓన్లీ నా ఆడియన్స్ కొనేవాళ్ళు. ఇప్పుడు డిఫరెంట్ అంటే ఐ థింక్ ద ప్రోడక్ట్ ఈస్ స్పీకింగ్ మోర్. విజిబిలిటీ పెరిగింది, ఎక్స్పోజర్ పెరిగింది, టోన్స్ అంటే ఏంటో తెలుస్తుంది అనమాట. సో టోన్ ఏంటో తెలుస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. బట్ యూనో మీరు 10 years నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ యువర్ అన్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే బ్రాండ్ 10 years సర్వ్ అనేది ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ థింగ్ అనమాట. థర్డ్ ఇయర్లో ఉన్నాం, స్టిల్ వీఆర్ లెర్నింగ్. సో ఫర్ సో గుడ్. ఓకే బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ రామ్స్ బ్రో. ఫ్యూచర్లో డెఫినెట్లీ కొలాబ్ అవ్వాలి. ఓకే, బై గైస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద కామెంట్ చేయండి. ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ బ్రాండ్స్ గురించి కానీ స్టైల్ గురించి కానీ వాట్ ఎవర్ కింద కామెంట్ చేయండి. అండ్ ఎస్, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు ద ఫ్యాషన్ వర్జ్. అండ్ రామ్స్ ద టైలర్ కదా యూట్యూబ్ ఛానల్. రామ్స్ ద టైలర్. ఎస్, సబ్స్క్రైబ్ టు హిస్ ఛానల్ ఆల్సో. ఓకే, బై.